హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, అంగన్వాడీ నోటిఫికేషన్ ఒక కొత్త డిస్టిక్ నుంచి అయితే వచ్చింది. ఫ్రెండ్స్, మీ అందరూ చాలామంది కామెంట్ చేస్తారు, అక్క అంగన్వాడీ పొజిషన్స్ మా డిస్టిక్లో వచ్చినప్పుడు చెప్పండి, మా డిస్టిక్లో వచ్చినప్పుడు చెప్పండి అనేసి. ఇప్పుడు కొత్త డిస్టిక్ అయితే వచ్చేసింది, అందుకోసం నేను మీ ముందుకైతే వీడియోని అయితే తీసుకొచ్చేసాను. అండ్ ఇలాంటి అంగన్వాడీ నోటిఫికేషన్స్ ఏ డిస్టిక్లో వచ్చినా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని ఏం చేయాలి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు ఇటువంటి నోటిఫికేషన్స్ అయితే మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు కదా. మేము కూడా ఇంకా ఎంకరేజ్మెంట్కి అయితే వీడియోస్ చేస్తూ ఉంటాము. అండ్ అలాగే మన ఛానల్ యొక్క వీడియోస్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఫార్వర్డ్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో మేము కూడా మోటివేషన్గా ఇంకా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, అంగన్వాడీ కార్యకర్త 5 వేకెన్సీస్, అంగన్వాడీ సహాయకురాలు 21 వేకెన్సీస్, మినీ అంగన్వాడీ కార్యకర్త 4 వేకెన్సీస్, ఇలా 3 రకాల జాబ్స్ అయితే పడ్డాయి. అన్నీ కలుపుకొని 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, మొత్తం అన్ని వేకెన్సీస్. అండ్ డీటెయిల్గా చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్, మీకు అప్డేటెడ్గా నోటిఫికేషన్స్ అయితే తెలుస్తాయి. ఇక్కడ ఆశా వర్కర్ నోటిఫికేషన్ ఒకటి ఉంది, తర్వాత విద్యాశాఖ నుంచి అయితే నోటిఫికేషన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా సియుఈటీ అని ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంది, అది కూడా ఉంది మన ఛానల్లో. సో ఇలా అప్డేటెడ్గా అయితే చాలా ఉంటాయి, మీరు చూసుకోండి ఫ్రెండ్స్, చూసుకుని అప్లై అయితే చేసుకోండి. డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ మీకు ఎటువంటిది ఏది ఉన్నా సరే మీరు దాచుకోకుండా అడిగితే రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. మీకు డౌట్ ఉంటే మెసేజ్ చేస్తేనే కదా తెలిసేది, మీకు కూడా డౌట్ క్లియర్ అయ్యేది. సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ షార్ట్స్ రూపంలో కూడా ఇంపార్టెంట్ పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే తప్పకుండా మేమైతే షార్ట్ అయితే చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్, ఇవి కూడా మిస్ అవ్వద్దు. అండ్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు వచ్చిన అంగన్వాడీ నోటిఫికేషన్ 30 వేకెన్సీస్ అన్నాను కదా, దీనికైతే వచ్చేసి స్థానిక వివాహితురాలై ఉండాలి, అలాగే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అంగన్వాడీ సహాయకురాలు మిగిలిన అంగన్వాడీ పోయేకర్తలకు అయితే వచ్చేసి 7th క్లాస్ పాస్ అయిపోయి అయితే ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు వెయిటేజ్ మార్క్స్ అనేది ఎలా ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. టోటల్ 100 మార్క్స్కి ఇవి మార్క్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. ఓరల్ ఇంటర్వ్యూకి 520 మార్క్స్ అయితే ఉంటాయి. సో ముందు మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కడప నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో దాని యొక్క వేకెంట్ పొజిషన్స్ ఏ దాంట్లో ఉన్నాయో, సో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీలో పొజిషన్ ఉందో చూసుకుని మీరు అప్లై అయితే చేసుకోండి. సో చాలా మొత్తం 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కడప డిస్టిక్లోని ప్లేసెస్ అయితే ఇచ్చారు. సో ఎక్కడెక్కడ లొకేషన్స్లో ఖాళీ ఉన్నాయనేసి వెబ్సైట్లో ఉంది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్, ఈ పీడిఎఫ్ అనేది. సో దీనికి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి 18/1/2024 అని అయితే ఇచ్చారు. ఇక్కడ వ్యూలోకి వెళ్తే నేను ఇప్పుడు ఓపెన్ చేసిన పీడిఎఫ్ అయితే వస్తుంది. అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ హెల్పర్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇంటర్వ్యూ తేదీ అనేది 21/2024లోనే మీకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే వీళ్ళొక అప్లికేషన్ కింద వరకు నేను ఇలా వెళ్ళాను, వీళ్ళైతే ఎటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. బట్ వీళ్ళు ఏమంటున్నారంటే కడప డిస్టిక్ వెబ్సైట్ నుంచి కానీ సంబంధిత ఐసిడిఎస్ కార్యాలయం కానీ వెళ్ళమంటున్నారు. బట్ నేను కడప డిస్టిక్లోకి వెళ్ళి చూస్తే ఎటువంటి అప్లికేషన్ ఫామ్ లేదు. సో మీరు ఏం చేస్తారంటే సంబంధిత ఐసిడిఎస్ కార్యాలయానికి వెళ్ళేసి అక్కడ బయోడేటా ఫాము, దాని తర్వాత మీరు సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, మీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అన్నీ ఏం చేయమంటున్నారంటే గెజిటెడ్ అధికారితో సైన్ చేయించి శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం నందు సమర్పించి రసీదు అయితే పొందాలి. అంటే మీరు ఇచ్చినట్టు ఒక రిసిప్ట్ అనేది వాళ్ళు ఇస్తారు. సో అప్పుడు ఇచ్చినప్పుడు మాత్రమే. బట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దరఖాస్తు ఆఖరి తేదీ 11 కూడా చెప్పారు. బట్ మీరు ఏం చేస్తారంటే వీళ్ళు 11 అని ఎందుకు మెన్షన్ చేశారో అర్థం కాలేదు ఫ్రెండ్స్ నాకు కూడా ఇక్కడ. బట్ వెబ్సైట్లో మాత్రం 18 అని అయితే ఉంది, మీరు ఇదే చూపించండి 18 అనేసి. సో మేము వెబ్సైట్లో 18th లాస్ట్ డేట్ ఉంది, బట్ నోటిఫికేషన్లో అయితే మాత్రం ఇక్కడ ఒక 11 అని అయితే ఇచ్చారు. బట్ అది మిస్టేక్గా పడిందో, ఏది కరెక్టో ఏది రాంగో నాకు కూడా అర్థం కాలేదు ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే ఇమీడియట్గా సో మీ సంబంధిత ఐసిడిఎస్ కార్యానికి వెళ్ళి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ గబగబా అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చుకుని టకటకా ఫిల్ చేసి గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించి అక్కడైతే ఇచ్చేయండి.
సో మీరు అక్కడ అడగండి 18th లాస్ట్ డేటా 11th లాస్ట్ డేటా అడగండి. 11th అయితే మాత్రం రేపే లాస్ట్ డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నాకు కూడా ఏం తెలియట్లేదు, బట్ నాకు కూడా ఫోన్ నెంబర్స్ కనుక్కుందాం అన్న కూడా ఫోన్స్ కూడా అవైలబిలిటీ ఉండవు ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే ఎవరికైతే దగ్గర ఉందో వాళ్ళు కనుక్కుని నాకు కామెంట్ బాక్స్లో ఈ వీడియో కింద మెసేజ్ చేయండి. మేము ఆల్రెడీ కనుక్కున్నాము 18th లాస్ట్ డేట్ అని చెప్పి మెసేజ్ చేయండి. దీనివల్ల మిగతా క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. సో ఇది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ చూసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో చూస్తూ మీకు ఉపయోగపడింది, అలాగే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.